మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. జ్వరంతో బాధపడుతున్న ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. తన భార్యతో కలిసి ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కాసేపటి క్రితమే యశోద ఆసుపత్రిలో చేరారు. దాదాపు గంటన్నర క్రితం ఆయనే సికింద్రాబాద్ యశోదకు వచ్చినటువంటి ఆయన సతీమణి శోభమ్మతో కలిపి అక్కడ చేరుకున్నారు. సాధారణంగా ఆయనకు 20 ఎముక ఇరిగిన నేపథ్యంలోనే చెకప్ కోసం ఆయన వచ్చారని కూడా అనుకున్నారు. బట్ అది కొంత చీము పట్టడం కావచ్చు, లేదంటే కొంత వైరల్ ఫీవర్ ఉండడం, వివిధ రీజన్స్ నిమిత్తం ఆయనను ఆసుపత్రిలోనే అడ్మిట్ చేసుకుంటామని వైద్యులు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు అక్కడే ఆసుపత్రిలోనే ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హుటాహుటిన యశోద ఆసుపత్రికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన కూడా యూకేకు దాదాపు 15 రోజుల పాటు బయట వివిధ ప్రోగ్రామ్స్ నిమిత్తం వెళ్లి చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చారు. రావడంతో ఈ సంఘటన మనం చూసాం. అయితే ఏదైనప్పటికీ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కొంతకాలంగా అనారోగ్యంగా ఉంటున్నారు. గతంలో మనం ఏజీ ఆసుపత్రి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిలో వివిధ రకాల గ్యాస్ తో సంబంధించినటువంటి సమస్యలతో కొంత ఇబ్బంది పడుతున్నారు. ఏజ్ ఫ్యాక్టర్, అదేవిధంగా మనం 1.5 year క్రితం ఆయనే 20 ఎముక ఇరిగే నేపథ్యంలో ఆ రోజు అతికించడం కానీ, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలుతో ఆయన ఏమాత్రం నడవలేకపోయాడు. 2-3 సార్లు వచ్చి చెకప్ చేయించుకున్నాడు. అయినా కూడా అది పూర్తిగా అతకపోవడం వల్ల ఆయన ఇప్పుడు 18 నెలలు అవుతుంది ఆయన పూర్తి స్థాయిలో బయట జనాల్లో తిరగలేని పరిస్థితి. కేవలం ఎంపీ ఎలక్షన్స్ టైంలో మాత్రమే ఆయన కొన్ని సభలను అటెండ్ అయ్యారు. ఆయన చేతి కర్ర మీద మాత్రమే ఆయన సభల్ని అటెండ్ చేశారు. బయట వాళ్ళ సపోర్ట్ తీసుకొని నడిచినటువంటి పరిస్థితి మనం చూసాం. అసెంబ్లీకి కూడా పెద్దగా రాలేదు, 1-2 సార్లు మాత్రమే వచ్చారు ఈ 1.5 year లో. అయితే ఇప్పుడు మన ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రికి కూడా ఆయన వరుసగా 2-3 రోజులు వెళ్లిన నేపథ్యంలో అందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు కంగారు పడ్డారు. ఏమైంది గులాబీ భాస్కర్ కంగారు పడ్డారు. పార్టీ నేతలు కూడా కొంతమంది వెళ్లి చూసే ప్రయత్నం చేశారు. కానీ నాకేం కాలేదు, మీరు ఎవరు నా దగ్గర రావాల్సిన అవసరం లేదని చెప్పిన నేపథ్యంలో ఎవరు కూడా ఏఐజీకి వెళ్ళలేదు. దాని తర్వాత అంత కూల్ గానే ఉందనుకున్నారు. బట్ మళ్ళీ 20 ఎముకకు సంబంధించినటువంటి మళ్ళీ ఆ హిప్ సర్జరీ ఏదైతే ఉందో అది మళ్ళీ తిరగబెట్టింది, అది మళ్ళీ చీములాగా అయింది అన్నటువంటి ఒక బయట సమాచారం అయితే అందుతోంది ఆసుపత్రి నుంచి. అది ఎంతవరకు వాస్తవం అనేది వైద్యులు చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రోజు సాయంత్రం యశోద ఆసుపత్రికి మరోసారి వెళ్ళిన నేపథ్యంలో శోభమ్మతో కలిపి ఈ రోజు నందీనగర్కి వచ్చి అక్కడి నుంచి నేరుగా వెళ్లారు. కేటీఆర్ కూడా కాసేపటి క్రితం అక్కడికి వెళ్లారు. హరీష్ రావు కూడా వెళ్తారన్న సమాచారం ఉంది, కవిత కూడా. బట్ ఏదైనా కూడా చలి జ్వరము, ఈ సీజనల్ వైరల్ ఫీవర్స్ వస్తున్న నేపథ్యంలోనే ఆయనను ఒక పక్క జ్వరంతో బాధపడడం, ఒక పక్క కాళ్ళకు సంబంధించిన సమస్య ఉండడం, ఏజ్ ఫ్యాక్టర్, కొంత గ్యాస్ కు సంబంధించినటువంటి సమస్యలతో కొంత ఇబ్బంది పడుతున్నారు. బట్ అంతే కాకుండా వివిధ రకాల సమస్యలు కూడా ఆయన వెంటాడుతున్నాయని కూడా చెప్తున్నారు. అవన్నీ వివరాలు కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. కానీ బయటికి మాత్రం ఎవరు కూడా బీఆర్ఎస్ లో ఉన్న ముఖ్య లీడర్లు ఎవరు కూడా కేసీఆర్ కు బాగాలేదని చెప్పే పరిస్థితులు లేరు. ఆయన చాలా ఫిట్ గా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన ఇక భవిష్యత్తులో జనాల్లోకి తిరుగుతారన్నటువంటి సంకేతాలు చెప్తున్నారు. కానీ ఆయన వరుసగా ఏజీ ఆసుపత్రికి వెళ్ళడం కానీ, ఇప్పుడు యశోదకు వెళ్ళడం కానీ చూస్తుంటే పార్టీలో కొంత పార్టీ శ్రేణిలో కొంత అయోమయానికి, ఆందోళనకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ఈ రోజు అయితే అడ్మిట్ చేశారు. చూడాలి, హెల్త్ బులెటిన్ ఏమైనా యశోద ఆసుపత్రి రిలీజ్ చేస్తుందా లేదా మనం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ నరేందర్.